అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలాజీ స్టూడియోస్. ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవాలనేది ఇవాళ నేను మీ అందరికీ చెప్పబోతున్నాను. వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. స్కిప్ చేసి చూస్తే అస్సలు అర్థం కాదు. మళ్ళీ మీరు కామెంట్లో వచ్చి నన్ను తిట్టకండి. ఇన్స్టాగ్రామ్ నుంచి మనము చాలా రకంగా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. చాలా అంటే ఇన్స్టాగ్రామ్ ఇస్తారు, బయట థర్డ్ పార్టీ ఇస్తారు, ఇంకా చాలా నేను ముందు చెప్తా. సో ఫస్ట్ మీకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటే నాకు ఇమీడియట్లీ మెసేజ్ చేసి, అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేశాను, డబ్బులు ఎలా వస్తాయి చెప్పు అనేది కాదు. దానికంటూ ఒక పాలసీ ఉంటుంది, ఒక క్రైటీరియా అనేది ఉంటుంది. సో దాన్ని ఫాలో అవ్వాలా. అది ఫాలో గారు ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేసి ఒక 200 ఫాలోవర్ కాగానే ఇంకా నాకు మెసేజ్ చేసి, అన్న ఎట్లా వస్తాయి చెప్పాను అంటే ఏం చెప్పాలా? వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఇప్పుడు మీకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందనుకో, దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియాకి మినిమం కావాల్సింది 50,000 ఫాలోవర్స్ నుంచి 1,00,000 ఫాలోవర్స్ మనకు కావాలా. 1,00,000 ఫాలోవర్స్ ఉంటే రీల్స్ బోనస్ అనేది ఒకటి వస్తుంది. అది ఇన్స్టాగ్రామే ఇస్తుంది. అది ఎవరికి ఇస్తుందో అంటే ఎవరి ఐడి ఇన్స్టాగ్రామ్ ఐడి జెన్యూన్ ఉంటుంది, ఎవరైతే కాపీ చెయ్యరో, వేరే వాళ్ళ వీడియోస్ మన ఇన్స్టాగ్రామ్ ఐడిలో పెట్టకుండా సొంతంగా మన వీడియోస్ పెట్టి నడిపిస్తే వాళ్ళకి ఇన్స్టాగ్రాము రీల్ బోనస్ అని ఒకటి ఇస్తుంది. సో అక్కడి నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది. థర్డ్ పార్టీ నుంచి ఇన్కమ్ వస్తుంది. థర్డ్ పార్టీ అంటే ఎలా చెప్పాలా, రెస్టారెంట్ ప్రమోషన్స్, ఏదైనా బ్యూటీ ప్రొడక్ట్ ప్రమోషన్స్, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవి కావాలంటే మీరు మీ ఇన్స్టాగ్రామ్ ఐడిలో మీ ఈమెయిల్ ఐడి కానివ్వండి, లేదంటే డిఎం అని పెడితే మీకు ఆ బ్రాండ్స్ వాళ్ళు డైరెక్ట్లీ మీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేస్తారు. ఇంకొకటి అంటే సబ్స్క్రిప్షన్ నుంచి కూడా చాలా పైసలు వస్తాయి. కాకపోతే ఏంటంటే దానికంటూ ఒక క్యూరియాసిటీ మనం క్రియేట్ చేయాలి. క్యూరియాసిటీ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ప్రభాస్తో ఫోటో దిగాను అనుకోండి, ఆ ఫోటో నేను పబ్లిక్కి చూపెట్టను, కేవలం నా ఫాలోవర్స్కి చూపిస్తా. అది కూడా ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో. లేదంటే ఇప్పుడు నేను అన్నా అనుకో, ప్రభాస్ గారితో ఎలా కలవాలి, దాని సీక్రెట్ నేను ఒక చిన్న వీడియో చేసి నా సబ్స్క్రైబర్స్కి పెట్టాను. ఇప్పుడు ఆ వీడియో చూడాలంటే ఆ సబ్స్క్రిప్షన్ ప్రైస్ 50 రూపాయలు 100 రూపాయలు మీరు ఎంత పెడితే దాన్ని బట్టి పబ్లిక్ ఆ సబ్స్క్రిప్షన్ కొనుక్కొని మీ వీడియో అయితే చూస్తారు. సో ఆ రకంగా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బోనాలు నడుస్తుంది, చాలామంది మీకు మా పల్లరం మండికి రండి, మేము మీ వీడియోలు చేయండి, డబ్బు ఇస్తామంటారు. సో అలా డబ్బులు వస్తాయి. ఇన్స్టాగ్రామ్ నుంచి, యూట్యూబ్ కన్నా ఎక్కువ ఇన్స్టాగ్రామ్ నుంచే డబ్బులు వస్తాయి. కానీ అది తెలివితో కమాయించుకోవాలి. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ బాలాజీ వ్లాగ్ 04లో మీరు పోయి చూడండి. నేను రీసెంట్లీ ఒక ఫర్నిచర్కి సంబంధించిన ప్రమోషన్ చేశా. దానికన్నా ముందు కరుంగిలి మాల చేశా. నేను చేసేది ఆ థర్డ్ పార్టీ, అంటే వేరే బ్రాండ్స్ వాళ్ళు నాకు డబ్బులు ఇస్తున్నారు, నేను ఆ వీడియో చేసి నా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటున్నాను. సో ఇవన్నీ జరగాలంటే మీకు కావాల్సింది 1,00,000 మంది ఫాలోవర్లు. ఇన్స్టాగ్రామ్ నుంచి మీకు డబ్బు డైరెక్ట్లీ రాకపోయినా కానీ థర్డ్ పార్టీ బ్రాండ్స్ లేదంటే థర్డ్ పార్టీ పర్సన్స్ మీకు దునియా ప్రమోషన్లు ఇస్తారు, మస్తు డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 1,00,000 ఫాలోవర్స్ ఉంటే రాదు. ఆ ఫాలోవర్స్కి మీ పోస్ట్కి మీరు ఏదైనా ఫోటో పెట్టినా, ఏదైనా రీల్ పెట్టినా మీకు వ్యూస్, లైక్స్ రావాలా. అది చూసే నేను కానీ లేదంటే వేరే బ్రాండ్స్ కానీ, అరే ఒక ఫలానా వ్యక్తి ఒక ఫోటో పెట్టంగానే ఆ ఫోటోకి 1,00,000 లైక్స్ వచ్చినాయి, ఆ ఫోటోకి 50,000 లైక్స్ వచ్చినాయి, కామెంట్స్ వచ్చినాయి. మీరు ఒక రీల్ పెడితే ఆ రీల్కి 1,00,000 వ్యూస్ వచ్చినాయి, ఒక 10,000 కామెంట్లు వచ్చినాయి అంటే దాన్ని బట్టి మీకు రేట్ ఇస్తారు. ఇప్పుడు అంతా 1,00,000 వ్యూస్ వస్తుందంటే 20,000 30,000 మీకు ఒక్కొక్క రీల్కి పే చేస్తారు మార్కెట్లో. సో అవన్నీ ఇంకా నేను డీటెయిల్గా చెప్తా. సో దానికన్నా ముందు మీరు మంచి వీడియోస్ చేయండి. ఇప్పుడు మీ వీడియోస్ వైరల్ అయితే లేవంటే ఇప్పుడు నేను దానికంటే ఒక సపరేట్ వీడియో చేస్తాను, మీరు కింద కామెంట్లో నాకు చెప్పొచ్చు. సో ఐ హోప్ మీకు అర్థమయ్యి ఉండొచ్చు. మీరు మీ ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఒక మంచి 50,000 నుంచి 1,00,000 ఫాలోవర్స్ అయితే గెయిన్ చేసుకోవాలా. సో అది ఎలా గెయిన్ చేసుకోవాలి అంటే మీరు మీ ఇన్స్టాగ్రామ్ ఐడి పేరు, మీ ప్రాబ్లం ఏంది కింద కామెంట్లో చెప్పండి. తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరికి చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుసుకుందాం.